హాయ్ ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు అర్పించుకుంటూ వారి రచన అయిన తులసీ దళం 1 నుండి కొంత జ్ఞానాన్ని పొందుదాము. యజ్ఞోపవీతం. ఉపనయనమైనవాడు అంటే బ్రాహ్మణత్వం పొందిన ద్విజుడైనవాడు యజ్ఞోపవీతం ధరిస్తాడు. ఉపనయనం అంటే దివ్య చక్షువు. యజ్ఞోపవీతం అంటే యజ్ఞం అనబడే ఉపవీతం. యజ్ఞం అంటే పరుల సేవార్థమై చేసే కర్మ. స్వార్థ విరుద్ధ కర్మలన్నమాట. లోక కళ్యాణకరమైన చేష్టలన్నమాట. ఉపవీతం అంటే బట్ట, నూలుపోగు. ఉపనయనం అయినవాడు యజ్ఞోపవీతం ధరిస్తాడు. అంటే దివ్యచక్షువు అన్న దానిని సంపాదించుకున్న యోగి ఇంకా తన సహచరుల ఆత్మజ్ఞానాభివృద్ధికి తన సర్వశక్తి యుక్తులతో తోడ్పడతాడు అని అర్థం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు గీతాకారుడు. జ్ఞానం అనే అగ్నిలో అశుభ కర్మలు దగ్ధమైన తరువాత ఇంకా మిగిలి ఉండే శుభ నిస్వార్థ పూరిక కర్మలే యజ్ఞం. అందుకే జీసస్ ఆదేశించాడు, నీ సహచరులను నీలాగే ప్రేమించు అని. అంటే యజ్ఞోపవీత ధారణ చేయి అని అన్నమాట. నిత్యాగ్నిహోత్రుడు. బ్రాహ్మణుడికి నిత్యాగ్నిహోత్రం కర్తవ్యం. బ్రాహ్మణుడు అంటే దివ్య చక్షువును సంపాదించుకున్న యోగి, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అన్నమాట. ఒక పరమ గురువు యొక్క కర్తవ్యం ఏమిటి? నిత్యాగ్నిహోత్రం. అగ్నిహోత్రం అంటే అగ్నిని జ్వలింపచేయటం, ప్రజ్వలింపజేయటం. నిత్యాగ్నిహోత్రుడంటే ఎప్పుడూ అగ్నిని ప్రజ్వలింపచేస్తూ ఉండేవాడన్నమాట. జ్ఞాన వెలుతురిని 24 గంటలు విరజిమ్ముతున్నవాడు అని అర్థం. అగ్ని అంటే జ్ఞానాగ్ని. అంటే తులసీ దళంలోని మొదటి ఆకు అంటే ఉద్ధరే ఆత్మానాత్మానం అన్నమాట. అగ్ని అంటే యోగాగ్ని కూడా. అంటే తులసీ దళంలోని 2వ ఆకు అంటే నిరంతర ఆనాపానసతి విపత్సన యోగ సాధన అన్నమాట. ఒకానొక యోగి తాను యోగి అయిన తరువాత కూడా తన సాధనలో నిరవరతంగా నిమగ్నుడై ఉంటాడు. తన దీపం తగ్గకుండా ఎప్పుడూ చూసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఇతరుల దీపాలు కూడా దేదీప్యమానంగా వెలగటానికి ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాడు. ప్రతి యోగి నిత్యాగ్నిహోత్రుడే. సంధ్యావందనం. సంధ్య అంటే మధ్యలో ఉండే సమయం. అది పగలు కాదు, రాత్రి కాదు. రాత్రి కాదు, పగలు కాదు. సంధ్యా సమయం, మార్పు సమయం కూడా. పగలు పోయి రాత్రి వచ్చే సమయం, రాత్రి పోయి పగలు వచ్చే సమయం. ప్రకృతి ఎల్లవేళల్లోనూ అత్యంత ఆకర్షణీయమైన సంధ్యా సమయాల్లో మటుకు దాని రమణీయత ప్రత్యేకంగా అద్భుతం. సంధ్యా సమయానికి గల ప్రత్యేకతలో నిమగ్నం కావటమే తన్మయతని చెందటం అంటే. సంధ్యావందనం చేయడం అంటే, వందనం అంటే సగౌరవంగా గుర్తించటం. సంధ్యా సమయం ఎన్నో ఆధ్యాత్మిక జ్ఞాన పాఠాలను నేర్పిస్తుంది. ఉదాహరణకు, అన్నీ ఎప్పుడూ మారుతూ ఉంటాయి అని, ఏది ఎప్పుడూ స్థిరంగా ఉండదు అని, మార్పును ఆపగోరటం అసంభవం, అవాంఛనీయం అని, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సిస్ట్ అన్నదే మౌలిక బుద్ధ సూత్రం. సంధ్యావందనం చేయటం అంటే ప్రకృతి మనకు నిరంతరం నేర్పించే ఆధ్యాత్మిక పాఠాలను సగౌరవంగా గుర్తించి పాటించటం అన్నమాట. ప్రకృతిలో తాదాత్మ్యం చెంది ఆ రమణీయతను ఆస్వాదించినప్పుడు మనలో విశ్వశక్తి ద్విగుణీకృతం అవుతుంది. కనుక విధిగా సంధ్యావందనం ఆచరించాలి. తద్వారా కావలసిన రోజువారీ జ్ఞానాన్ని, ఆనందాన్ని, శక్తిని మనం సమీకరించుకుంటాము. అంశాత్మ, పూర్ణాత్మ. మనం అంశాత్మలం అంటే ఋషిపుత్రులం, కింద ఉన్న ఆత్మలం. అంశాత్మ అంటే సత్యలోకాలలో అంటే మహాకారణ లోకాలలో ఉన్న ఒకానొక పూర్ణాత్మ యొక్క ఒకానొక అంశ అన్నమాట. ఎప్పుడైతే మనం పూర్తిగా పరిణతి చెందుతామో అప్పుడు మనం కూడా ఆ నిర్వాణ లోకాలను చేరుకుంటాము.
అప్పుడు మనం కూడా మనలో నుంచి నూతన అంశాత్మలను సృష్టి చేస్తాము. అంటే మనము సృష్టికర్త పదవి చేపడతామన్నమాట. ధ్యానంలో పరాకాష్ఠ అంటే మన పూర్ణాత్మతో పూర్తి అనుసంధానం కలిగి ఉండటం. పూర్ణాత్మ అంటే ద్వాసుపర్ణ అనే ఋగ్వేద వాక్యాలలో ఉన్న రెండవ పక్షి, అంటే పైన ఉండే పక్షి అన్నమాట. మానసపుత్రులు. ఎప్పుడైతే మనం కూడా పూర్ణాత్మ స్థితికి చేరుతామో అప్పుడు మనం కూడా మనలో నుంచి అంశలను వేరుగా ఏర్పరచగలం. వీరే మానసపుత్రులు. అప్పుడు మనం కూడా వాళ్ళను కింద ఉన్న కారణలోకాలకు పంపి ఒక పక్క మన సొంత పనులను మనం చూసుకుంటూనే మరో పక్క వారి బాగోగులను కూడా చూసుకుంటూ ఉండటం జరుగుతుంది. వీరు కూడా యథావిధిగా జనన మరణ చక్రంలో చేరి పాఠాలన్నీ నేర్చుకోవలసిందే. ఎవరి స్వేచ్ఛ ప్రకారం వారు విహరిస్తూ ఉంటారు, పురోగమిస్తూ ఉంటారు. మనం పూర్ణాత్మలంగా మారిన తర్వాతే మన సొంత మానసపుత్రులను సృష్టించటం సాధ్యమవుతుంది. ప్రతి పూర్ణాత్మ ఒక బ్రహ్మ. అందుకే మానసపుత్రులు బ్రహ్మ మానసపుత్రులు. చావు, నిద్ర, ధ్యానం. చావు, నిద్ర, ధ్యానం ఇవన్నీ కూడా ఒక్కలాంటివే. ఇవన్నీ కూడా మన స్థూల శరీరాన్ని మనం వదిలే చర్యలే. శాశ్వతంగానో అశాశ్వతంగానో, పూర్తిగానో కొద్దిగానో, తెలుసో తెలియకో. చావులో మనం శాశ్వతంగా శరీరాన్ని వదిలివేస్తాం. నిద్రలో మనకు తెలియకుండా శరీరం నుండి బయటకు వచ్చి కొన్ని గంటల తర్వాత తెలియకుండానే తిరిగి శరీర ప్రవేశం చేస్తాం. ధ్యానం యొక్క పరాకాష్ఠలో మనం పూర్తి ఎరుకతో శరీరం వదిలి సూక్ష్మదేహ యాత్రల తర్వాత పూర్తి జ్ఞానంతో తిరిగి స్థూలదేహ ప్రవేశం చేస్తాం. ధ్యానం వలన మన నిద్రావస్థలో చేసే యాత్రలు ఎక్కువగా జ్ఞాపకం ఉంటాయి. అంతేకాక ఆ యాత్రలు ఎక్కువ ఉపయోగకారిగా కూడా ఉంటాయి. ధ్యానం ద్వారా మరణాంతర జీవితం గురించి మనకు పూర్తిగా అర్థం అవుతుంది. నిద్రావస్థ. నిద్రావస్థ భౌతిక కాయానికి ఎంతైనా అవసరం. ఆ స్థితిలో మనం స్థూల శరీరం వదిలి సూక్ష్మ శరీరంతో ఎన్నో ఇతర లోకాలలో తిరుగుతాం. ఎంతో మందితో కలుస్తాం. ఎన్నో ప్రయోగాలు చేస్తాం. భూత భవిష్యత్ కాలాలను పరిశోధిస్తాం. నిద్రావస్థలో మన శరీరం వదిలి అనుభవాలు పొందిన తర్వాత శరీరంలోకి తిరిగి వచ్చినప్పుడు కూడా కొన్ని అనుభవాలు కొంతైనా అవకతవకగానైనా జ్ఞాపకం ఉంటాయి. ఆ జ్ఞాపకాలనే స్వప్నాలు అని అంటాము. అమూల్యమైన నిద్రావస్థలో మనం కొత్త విషయాలను తెలుసుకుంటాం, కొత్త శక్తిని సంతరించుకుంటాం. భౌతిక శరీరానికి అతి అవసరమైన విశ్రాంతిని చేకూరుస్తాం. భౌతిక జీవితంలోని సమస్యలకు పరిష్కార మార్గాలు సులభంగా కూడా తెలుసుకుంటూ ఉంటాం. భౌతికంగా తీరని కోరికలను కూడా హాయిగా సూక్ష్మలోకాలలో తీర్చుకుంటూ ఉంటాము. భోగి, భోగి. భోగి ప్లస్ రోగి భోగి. భోగి అంటే భోగం, రోగం రెండు ఉన్నవాడు. ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సరైన జీవన సరళి అన్నవి తెలియని వాళ్లే భోగులు. ప్రాపంచికంగా 99.99% మానవులు రోగాలను, భోగాలను సరిసమానంగా రాత్రి పగలులాగా అనుభవిస్తూ ఉంటారు. భోగులు అయిన వాళ్ళు. ఈ భోగులు రోగాలు రావటం ప్రకృతి సహజం అనుకుంటారు. వారికి నిత్యభోగత్వం గురించి తెలియదు. భోగి ప్లస్ యోగి భోగి. భోగి అంటే భోగం, యోగం రెండు ఉన్నవాడు. ఆధ్యాత్మిక విజ్ఞానులై సరియైన జీవన సరళిలో ఉన్నవారే భోగులు. నిజానికి భోగమే అందరూ వాంఛించేది, అదే అందరి గమ్యమును. కానీ 99.99% నిత్య భోగులుగా ఉండే మార్గం కానలేరు. యోగం ద్వారానే సర్వరోగాలు పోతాయి. రోగాలంటే శారీరకమైనవి, మానసికమైనవి అన్నీ. యోగం అంటే అనుసంధానం, పూర్ణాత్మతో తాదాత్మ్యం, చుట్టూ ఉన్న ప్రకృతితో అనుసంధానం అన్నమాట. నేను వేరే, మిగతావి వేరే అనే భావన ఉన్నప్పుడు మిగతా వాళ్ళను అణగదొక్కితేనే నేను బాగుంటాను
అన్న భావనలున్నప్పుడు, ఆ విధంగానే జీవించినప్పుడు మరి రోగాలు తప్పకుండా వచ్చి తీరుతాయి. యోగం ద్వారానే అలాంటి అజ్ఞానపు భావనలు అనుభవపూర్వకంగా తొలగిపోతాయి. అప్పుడు ఇంక మిగిలేది నిత్య భోగమే. యోగీశ్వరుడే భోగేశ్వరుడు. నిత్య భోగులు కాదలదలుచుకున్న వారు విధిగా యోగం నేర్వవలసిందే. ఓం తత్సత్.